ఆయన ఎక్కువ చెప్పింది పరలోక రాజ్యం కోసమే చెప్పారు ఆయన. కానీ ఈరోజు దైవ సేవకులు ఎక్కువ ఏం చెప్తున్నారు? భూలోక ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు. దేవుడు నీకు అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, నేను అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఎక్కువ చెప్తూ ఉంటే ప్రజలు పరుగులెత్తుతూ ఉన్నారు. పరుగులెత్తేవి విని ఓ బాగుంది, చాలా బాగుంది అనుకుంటున్నారు. బాగుంది, కానీ నీ జీవితం బాగుందా? అంటే ఏవో నువ్వు అలాగా బాగుంటావు, ఇలా బాగుంటావు అని విన్నంత మాత్రాన మనం బాగోం. ఆ ఆశీర్వాదం పొందటానికి ఏం చేయాలో అది చేస్తే బాగుపడతాం. అది దీవెనలో ఆశీర్వాదాలు విన్నంత మాత్రాన మీరు బాగుపడరు. బాగుపడితే చూపించండి, ఈ పాటికి మీరు బాగుపడిపోవాలి కదా. వాగ్దానాలు విన్నంత మాత్రాన బాగుపడరు. వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరేటట్టుగా మనం జీవిస్తే బాగుపడతాం. అది